చెన్నమనేని రమేష్ పైన 18 ఏళ్లుగా న్యాయ పోరాటం చేసి విజయం సాధించానని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. చెన్నమనేనికి తెలంగాణ హైకోర్టు బుద్ధి చెప్పిందన్నారు. 25 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న చెన్నమనేనికి హైకోర్టు మొట్టికాయ వేసిందన్నారు. చెన్నమనేని జర్మనీ పౌరుడేనంటూ కోర్టు తీర్పు చెప్పింది. కోర్టు తీర్పుపైన తెలంగాణ ప్రజలకు చెన్నమనేని ఏ సమాధానం చెబుతారని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. ఇదే అంశంపైన ఆది శ్రీనివాస్ తో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. 15 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పోరాటం చేసినటువంటి పిటిషనర్ ప్రస్తుతం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు తెలంగాణ హైకోర్టు కొంత ఊరట లభించింది. ప్రస్తుతం ఈ పిటిషన్ లో తెలంగాణ హైకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పును ప్రకటించింది. ఆది శ్రీనివాస్ చేస్తున్నటువంటి పోరాటానికి కోర్టు కూడా సమర్థించింది. చెన్నమనేని పిటిషన్ డిస్మిస్ చేసింది. చెన్నమనేని రమేష్ కి 30 లక్షల జరిమానా విధించింది. ప్రస్తుతం ఈ రోజు తెలంగాణ హైకోర్టు జస్టిస్ విజయసేన్ రెడ్డి ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి పిటిషనర్ ఆది శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు. సార్, మీరు 15 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నారు. చెన్నమనేని రమేష్ భారతీయుడు కాదు, పౌరసత్వం కాదు అని చెప్తున్నారు. కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చింది? నేను మొదటి నుంచి చెప్తున్నా, తండ్రి చాటు బిడ్డడిగా రాజకీయాల్లోకి వచ్చి లా మేకర్ కావాలనుకొని లా బ్రేక్ చేసి వచ్చిండు. తప్పుడు పద్ధతుల్లో అతను సహన సభ్యత్వం పొందిండు, భారతదేశ పౌరసత్వం పొందిండు. అతను భారతదేశ పౌరసత్వం రద్దు చేయమని చెప్పి నేను అనేక సందర్భాల్లో ఉమ్మడి హైకోర్టు కానీ సుప్రీంకోర్టుకు తలుపు తట్టి, ఈరోజు హోంశాఖను కూడా తలుపు తట్టి చేస్తున్న ధర్మ పోరాటంలో ఇప్పటికీ 5 సార్లు అతను భారతదేశ పౌరుడుగా తీర్పు వచ్చినప్పుడు కూడా ప్రజాక్షేత్రంలో గెలుపొందుతున్నాను చెప్పని తండ్రి చాటు బిడ్డడిగా అవేళన చేస్తున్నాను, అవమానాలు గురి చేస్తూ ఇప్పటి వరకు ఆయన ఉన్నటువంటిది నిజం ఈరోజు తెలిసింది. అతను భారతదేశ పౌరుడుగా తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఇంచుమించు నాకున్న సమాచారం ఇప్పుడు ఏదైతే మీకు చూపించినా 45 సార్లు జర్మనీ పాస్పోర్ట్ ట్రావెల్ చేసి నౌ స్టిల్ జర్మనీ పాస్పోర్ట్తో జర్మనీలో వండుకుంటూ ఈరోజు తప్పుదో పట్టించినటువంటి ఆయనకు హైకోర్టు భారతదేశ చట్టం తగిన బుద్ధి చెప్పిందని నేను భావిస్తూ ఉన్నా. ఈరోజు అతనికి 30 లక్షల పెనాల్టీ వేసింది ఉంటేనే ఆయన చెంప చెల్లుమనిచ్చినట్టు. కానీ ఈరోజు ఫ్రాడ్, అప్పుడేమో భారతదేశ పౌరసత్వం పొందినప్పుడు దేశ ప్రభుత్వాన్ని మోసం చేసిండు. ఈరోజు 15 సంవత్సరాలుగా నేను భారతీయునంటూ కోర్టులను కూడా తప్పుదో పట్టించిండు. వీటన్నిటి కూడా తగిన మూల్యం అని చెల్లించుకోవాల్సిందే. ఈ చట్ట ప్రకారం అతను శిక్షించేది ఈ సందర్భం కోరుతా ఉన్నా. కేసులు ఏమైనా నమోదు చేసే అవకాశం ఉందా? ఎందుకంటే ఫ్రాడ్ చేశాడు, ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు, ఇంకా జర్మనీ పౌరసత్వం మీదనే ఇంకా ట్రావెల్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం కేసులు నమోదు చేయాలని కోర్టు ఏమైనా ఆదేశాలు ఇచ్చిందా? ప్రస్తుతానికి ఈ రోజు అతను సిటిజన్ అవునా కాదా అనే దానిపైన తీర్పు రావడంలో వారు ఇచ్చినటువంటి పూర్తి తీర్పు పాఠం రావాలి. ఈరోజు సాయంత్రం వరకు వస్తా, రేపటి వరకు వస్తుందా, ఏదేమైనప్పటికీ అతను ఫ్రాడ్లెంట్ అనేది తేలింది కాబట్టి తప్పనిసరిగా భారతదేశ చట్ట ప్రకారం అతనిపై చట్టం తన పని తను చేసుకొని పోయే విధంగా తప్పనిసరిగా అతనికి శిక్ష పడుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఈరోజు నేను చేస్తున్న ధర్మ పోరాటంలో అనేక మార్లు మమ్మల్ని అవమానపరిచినటువంటి రమేష్ బాబు గారు ఇప్పుడు వేముల నియోజక ప్రజలకు ఏం సమాధానం చెప్తారని అడుగుతున్నా, తెలంగాణ సమాజానికి ఏం సమాధానం చెప్తారని అడుగుతున్నా, భారతదేశ ప్రజలకు ఏం సమాధానం చెప్తారని నేను ముమ్మాటికి బాధ్యతలు చెప్పాను. పెట్టించాడు గతంలో, మీరు పోరాటం చేస్తున్నారు, తనపై పోరాటం చేస్తున్నందుకు అక్రమ కేసులు పెట్టించారు, జైల్లో పెట్టించారు. ఇప్పుడు అతను ఫ్రాడ్ చేశారని కోర్టే చెప్పింది. దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు? సరే, జైల్లో పెట్టాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా హైకోర్టు ద్వారా నేను న్యాయ పోరాటంలో ఆ కేసును కూడా కొట్టి వేయడం జరిగింది. ప్రజాస్వామ్యంలో మా పొరపాటు లేదని నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా, రమేష్ బాబు లాంటి వాళ్ళు ఇలాంటి తప్పు చేయకుండా ఉండడానికి చట్టం తన పని తను చేసుకొని పోవడం, తప్పు చేసినందుకు తప్పనిసరి శిక్ష విధించాల్సిందే అని కానీ మాట ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఏది ఏమైనా మా ప్రాంత ప్రజలకు ఒక విశ్వాసం, నమ్మకం ఆది శ్రీనివాస్ గారు చెప్పింది నేను నిజమైంది అనేటువంటి నేను భావిస్తా ఉన్నా. నెల రోజుల్లోపు 30 లక్షల రూపాయలు చెల్లించాలి. ఈ యొక్క 25 లక్షల రూపాయలు ఆది శ్రీనివాస్కి ఇవ్వాలి, 5 లక్షలు తెలంగాణ లీగల్ సెల్కి చెల్లించాలంటూ కూడా కోర్టు కరాఖండిగా తీర్పు ప్రకటించింది. ఇక ప్రభుత్వము అదేవిధంగా కోర్టులను తప్పుదో పట్టించి ఫ్రాడ్ చేసినటువంటి చెన్నమనేని రమేష్ పై కూడా న్యాయ పోరాటం చేస్తాము. ఖచ్చితంగా అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా అటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తాను విజ్ఞప్తి చేస్తామంటూ కూడా పిటిషనర్ ఆది శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి. వీడియో స్థాయితో సునీల్ 10 టీవీ, హైదరాబాద్.